ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈరోజు కీలక అంశాలకు ఆమోదం లభించింది. కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 3 పారిశ్రామిక క్లస్టర్లను ప్రతిపాదించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆసియా కప్లో భాగంగా భారత్, ఒమన్ జట్ల మధ్య T20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నీటి సమర్థ నిర్వహణ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరిగిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నామన్నారు. రాష్ట్రంలో 1.06 కోట్ల ఎకరాలకు నీటిని అందిస్తున్నామని చెప్పారు. దేశంలో నదుల అనుసంధానాన్ని చేపట్టిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. 15 అంశాలు ఎజెండాగా మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సుమారు 13 బిల్లుల అంశాలకు సమావేశంలో ఆమోదం లభించింది. అమరావతి పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొబ్బరి ద్వారా విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 3 పారిశ్రామిక క్లస్టర్లను ప్రతిపాదించిందని ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఎంఎస్సీ సిడిపి పథకం కింద రాజోలు నియోజకవర్గం పెద్దపట్నం లంకలో 9.96 కోట్ల రూపాయల వ్యయంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఈ నియోజకవర్గంలో కొబ్బరి సాగు 25,000 ఎకరాలలో ఉందని, సాలుకు 30 నుంచి 40 కోట్ల కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతాయని అన్నారు. స్థానికంగా విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో కొబ్బరి రైతులకు మేలు జరుగుతుందని మంత్రి తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే ఔషధాలను తక్కువ ధరలకు అందించాలనే ఉద్దేశ్యంతో జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం పట్ల శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చారిత్రక నిర్ణయం రోగాల బారిన పడిన పేదలకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని పలువురు చెబుతున్నారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఇనుముల పద్మావతి ఈ అంశంపై మాట్లాడుతూ క్యాన్సర్తో సహా అరుదైన వ్యాధులకు సంబంధించిన 33 రకాల ప్రాణరక్షణ మందులపై పన్నును పూర్తిగా తొలగించడం శుభపరిణామమన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొంటూ I am Dr. Padmavati Inumala. We are very thankful that Narendra Modi and Nirmala Sitharaman garu to initiate this reducing the GST from 18% to 5% in medical field. It is very useful to poor people who do not buy the medications regularly. So we are very thankful. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది. లక్షలాది కుటుంబాలు వ్యవసాయాన్ని ఉపాధిగా చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు స్వావలంబన కల్పించేందుకు గత 11 సంవత్సరాలలో వ్యవసాయ బడ్జెట్ను దాదాపు 22,000 కోట్ల రూపాయల నుండి 137,000 కోట్ల రూపాయలకు పెంచింది. ప్రధానమంత్రి ఇటీవల ఎర్రకోటపై నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రైతులే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, వారి ప్రయోజనాలపై ఎటువంటి రాజీ పడదని పునరుద్ఘాటించారు. భారత్ అప్నే కిసానో, అప్నే పశుపాలకో, అప్నే మछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा. రైతుల ప్రయోజనాల కోసం గత 11 సంవత్సరాలలో ఖరీఫ్ పంటలకు
కనీస మద్దతు ధరలను ప్రభుత్వం గణనీయంగా 81% నుండి 226% పెంచింది. రైతులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించింది. ఈ పథకం కింద గత 6 సంవత్సరాల్లో 3,90,000 కోట్ల రూపాయలకు పైగా నగదుని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది. కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు, జాతీయ వ్యవసాయ మార్కెట్, ఈనాం వంటి పథకాలను రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. T20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా భారత జట్టు ఒమన్తో ఈ రోజు రాత్రి జరగనున్న మ్యాచ్లో అబుదాబిలో తలపడనుంది. ఇప్పటి వరకు అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియా ఈ మ్యాచ్ను సూపర్ 4కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. టాప్ ఆర్డర్ విశేషంగా రాణించడంతో ఇప్పటిదాకా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు పెద్దగా అవకాశం దక్కలేదు. ఆడిన 2 మ్యాచ్లు కూడా ఏకపక్షంగానే ముగిశాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ను ఈ రోజు సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఎంపీ లార్డ్స్ నిధులతో నిర్మాణంలో ఉన్న తిలక్ హాల్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆదేశించారు. పాఠశాలను దత్తత తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. సుమారు ఈ వచ్చే సంవత్సరంలో 170 సంవత్సరాల వరకు పూర్తి చేసుకుంటున్నాం. అంత పురాతనమైనటువంటి స్కూలు ఈ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటి స్కూల్గా అవతరించినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ని మరింత డెవలప్ చేయాలనే ఆలోచనతో ఇంత చరిత్ర ఉన్న స్కూల్లో ఒక మంచి ఆడిటోరియం కూడా ఉండాలి. అది ఉన్న స్టూడెంట్స్కి లేకపోతే అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్కి, సెమినార్స్కి అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా తిలక్ హాల్కి ఆ రోజు శంకుస్థాపన చేశాం. ఈరోజు వర్క్ సగం వరకు వచ్చింది. వీలైనంత త్వరగా తిలక్ హాల్ని అత్యంత సుందరంగా తయారు చేయడానికి చర్యలు కూడా చేపడుతున్నాం. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఫలితంగా రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. పలుచోట్ల గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రోజు కీలక అంశాలకు ఆమోదం లభించింది. కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 3 పారిశ్రామిక క్లస్టర్లను ప్రతిపాదించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.